డిస్ప్లే. డిస్ప్లేలో ఏముంది బ్రదర్, మహా అంటే మూవీస్ వాచ్ చేయడానికి, గేమ్స్ ఆడుకోవడానికి అనుకున్నారా? సో మనకు తెలియని చాలా ఉన్నాయి డిస్ప్లేలో రిఫ్రెష్ రేట్ ఉంది, టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది, బ్రైట్నెస్ నెట్స్ ఉంది, పీపీఐ ఉంది, రెజల్యూషన్ ఉంది. సో ఇంకొన్ని బ్రాండ్స్ అయితే రెటినా హెచ్డి అని, శామో ఎల్ఈడి అని, యామో ఎల్ఈడి, పిఎల్ఈడి. సో ఇవన్నీ ఏంటి? సో సింపుల్గా ఇవన్నీ వన్ అండ్ సోలో క్లియర్ చేస్తాను. డిస్ప్లే, అసలు ఈ డిస్ప్లే అంటే ఏంటి? ప్రతి డిస్ప్లేలో కొన్ని మిలియన్స్ ఆఫ్ పిక్సెల్స్ ఉంటాయి. ప్రతి పిక్సెల్లో 3 ఇండివిజువల్ కలర్స్ ఉంటాయి. ఏంటవి? ఆర్జీబీ, రెడ్, బ్లూ, గ్రీన్. ఈ 3 కలర్స్ యొక్క మిక్సింగ్తోనే లేదా కాంబినేషన్తోనే మిగతా కలర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది డిస్ప్లే. స్టార్టింగ్ విత్ ట్విస్టెడ్ నిమాటిక్ డిస్ప్లే. ఈ డిస్ప్లేలో మనం ఏదైనా ఒక మూవీ వాచ్ చేస్తున్నాం అనుకోండి, స్ట్రైట్గా చూస్తేనే క్లియర్గా కనిపిస్తుంది. కాస్త లెఫ్ట్ కానీ రైట్కి కానీ ఇలా టిల్ట్ చేసి చూస్తే కలర్స్ అనేవి వాష్ అవుట్ లేదా ఫీడ్ అవుట్ అయిపోతాయి. సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక 3 ఫ్రెండ్స్ సినిమా చూస్తున్నారు అనుకోండి, డిస్ప్లేలో మిడిల్ పర్సన్ మాత్రమే క్లియర్ కనిపిస్తుంది. మిగతా ఇద్దరికి కలర్స్ అనేవి ఫేడ్ అవుట్ లేదా వాష్ అవుట్ లెక్క కనిపిస్తాయి. బ్లాక్ లేదా వైట్ లెక్క కనిపిస్తూ ఉంటుంది. ఈ డిస్ప్లేస్ మీరు మోస్ట్లీ కీప్యాడ్స్లో చూస్తారు. ఒకవేళ మీ దగ్గర కీబోర్డ్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో దీంట్లో ఫాస్ట్ రెస్పాన్స్ టైం ఉండడం వల్ల గేమర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీని నుంచి ఇంకాస్త అప్గ్రేడ్ అయి వచ్చిందే విఏ ప్యానల్. మన పేరు వినే ఉంటాం, వర్టికల్ అలైన్మెంట్ ప్యానల్. వివింగ్ యాంగిల్స్లో కాస్త అప్గ్రేడ్ అయింది. అంటే 3 ఫ్రెండ్స్ సినిమా చూస్తున్నారు కదా, ఆ ముగ్గురికి క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఇద్దరు నెక్స్ట్ యాడ్ అయితే వారికి మాత్రం సేమ్ ఫీలింగ్, బ్లాక్ లేదా వైట్ అయిపోతాయి కలర్స్. సో దీంట్లో డీప్ బ్లాక్స్ ఉంటాయి. సో దీని నుంచి ఇంకాస్త అప్గ్రేడ్ అయిందే ప్రజెంట్ మనం వాడుతున్న టెక్నాలజీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. సో దీంట్లో ఏంటి అంటే వివింగ్ యాంగిల్స్ అనేవి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఒక 10 మంది సినిమా ఏ యాంగిల్లో చూసినా కానీ పిక్చర్ క్వాలిటీలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. బ్లాక్స్ కూడా గ్రేష్ కలర్లో కనిపిస్తుంది. ఎందుకు అంటే వెనక బ్యాక్ లైట్ ఉంటుంది. ఆన్ అయితే అన్ని పిక్సెల్స్ ఒకేసారి ఆన్ కావాలి, ఆఫ్ అయితే అన్ని ఒకేసారి ఆఫ్ కావాలి. దీని నుంచి ఇంకాస్త అప్గ్రేడ్ వచ్చింది AMOLED డిస్ప్లే. ఎప్పుడైతే మనం బ్లాక్ సీన్ చూస్తామో లేదా ఫొటోస్ వాచ్ చేస్తామో అక్కడ పిక్సెల్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో దీనివల్ల యూస్ ఏంటి అంటే డీప్ బ్లాక్స్ వస్తాయి, అలానే బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. అందుకే AMOLED స్క్రీన్స్లలో డార్క్ మోడ్ ఎనేబుల్ చేసినప్పుడు డీప్ బ్లాక్లో ఉంటుంది, అలానే బ్యాటరీ కూడా సేవ్ అవుతూ ఉంటుంది. అదే ఐపీఎస్లో సో గ్రేష్ కలర్లో కనిపిస్తుంది. సో దానివల్ల యూస్ ఏం లేదు. దీని నుంచి ఇంకా అప్గ్రేడ్ అయింది ఎల్టీపీఓ డిస్ప్లే. సో దీంట్లో మెయిన్ ఏంటంటే అడాప్టివ్ రిఫ్రెష్ రేట్. అంటే 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ చేస్తుంది. ఎక్కడ ఎంత కావాలో అంతే యూస్ చేసుకుంటుంది. రిఫ్రెష్ రేట్ అంటే ఏంటి? ఒక డిస్ప్లే ఒక సెకండ్కి ఎన్నిసార్లు రిఫ్రెష్ అయింది అనేది ఈ రిఫ్రెష్ రేట్. స్టాండర్డ్గా ప్రతిదానికి 60 ఉంటుంది. సో దాన్ని 90, 120, 144, 165 హెడ్జ్ ప్రజెంట్ ఉంది. ఇంకా ఫ్యూచర్లో పెరగవచ్చు. మనం ఎప్పుడైతే యాప్స్ మీద స్వైప్ చేస్తామో చాలా స్మూత్గా అనిపిస్తుంది. సింపుల్గా జనరల్ లాంగ్వేజ్ చెప్పాలంటే స్క్రీన్ యొక్క స్పీడే ఈ రిఫ్రెష్ రేట్. నెక్స్ట్ టచ్ శాంప్లింగ్ రేట్. మనం టచ్ చేసిన ఎన్ని సెకండ్స్కి డిస్ప్లే అనేది రెస్పాండ్ అవుతుంది అనేది టచ్ శాంప్లింగ్ రేట్. నార్మల్గా ఇది 240 హెడ్జ్ ఉంటుంది స్టాండర్డ్గా. సో దీన్ని ఇంక్రీజ్ చేస్తారు 340, 360 అని. సో ఎందుకు ఇలా అంటే గేమర్స్కి చాలా హెల్ప్ఫుల్. సో నెక్స్ట్ నిట్స్ అంటే ఏం లేదు, మన బ్రైట్నెస్నే నిట్స్ అని కొలుస్తాం. సో జనరల్గా అది 900 to 1000 ఉంటుంది. 1300 నిట్స్ అని, 1400 అని, 1500, 2000 పీక్ అని. సో ఇది ఎప్పుడు యూస్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం సన్లైట్లో వెళ్తామో సో అప్పుడు అవుట్డోర్స్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ రెజల్యూషన్ అంటే సింపుల్, ఒక డిస్ప్లే యొక్క లెంత్ బై విడ్త్ కొలిస్తే ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయనేది ఈ రెజల్యూషన్. సో ఈ పిక్సెల్స్ వల్ల యూస్ ఏంటి అంటే ఎక్కువ పిక్సెల్స్ ఉంటే డిస్ప్లే అనేది షార్ప్ అండ్ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా టెక్స్టర్స్ కూడా ఉన్నా కానీ అందులో షార్ప్ కనిపిస్తుంది. సో జనరల్గా ఇవి ఎలా ఉంటాయంటే హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ, క్వాడ్ హెచ్డీ, అల్ట్రా హెచ్డీ అని. అంటే సింపుల్ 720p, 1080p, 1440, 2160p. సో ఇలా పీపీఐ కూడా అంతే, పిక్సెల్ పర్ ఇంచ్. ఒక ఇంచులో ఎన్ని పిక్సెల్స్ని సెట్ చేశారనేది ఈ పీపీఐ. దీనివల్ల షార్ప్ ఉంటాయి ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ. సో ఇప్పుడు బ్రాండ్స్ విషయానికి వస్తే యాపిల్ వచ్చేసి రెటినా హెచ్డీ అంటుంది, XDR అంటుంది. సామ్సంగ్ వచ్చేసి శామో ఎల్ఈడి, మిగతా ఎల్జీ మోటరోలా వచ్చేసి పిఓఎల్ఈడి. సో ఏంటి డిస్ప్లే అన్ని డిఫరెన్స్ ఉన్నాయా? అంత తేడా ఉందంటే ఏం లేదు. ఒక యాపిల్ రెటినా హెచ్డీ అనేది ఉన్నదానికంటే కొన్ని పిక్సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది, అంటే పీపీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అంతే. ఇవన్నీ ఏంటి అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ మాత్రమే. అన్నీ సేమ్ డిస్ప్లే, సేమ్ AMOLED స్క్రీన్ లెక్కనే వర్క్ అవుతూ ఉంటాయి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్.